తక్కువ చేస్తున్నది మాకు భాగ్య కులం ఎక్కువ చేస్తున్నది రాజా యొక్క వారి తల కొట్టి నువ్వేమి సుఖపడ్డవు నువ్వేమి అయిపడ్డవయ్యా లేనా అంటే నీ కుడికాలు పుస్తాది ఎండాకాలం అంటే ఈపులో రాసకుండా ముక్కల కన్నమాలా ఏది మన తూర్పు కాలు పడా చదువుతుందో పడవ కాలు ఎంత తూర్పు చదువుతుందో నీకన్నా చూడు ఏది నచ్చిన ఎండుకలు లేకుండా నేను ఎంత ఎత్తున్నది అమ్మ భార్య మేళాదేవి అంటే ఈ రాజన్న కన్నా నాకన్నా తక్కువ ఉందా అంటే మా అంటే ఒక కాల యాంకర్ ఉంది మా అంటే ఒక చెయ్యి యాంకర్ ఉంది మా అంటే ఒక మూతి యాంకర్ ఉంది మా అంటే ఒక ముక్కు యాంకర్ ఉంది మా అంటే ఒక కళ్ళే యాంకర్ చక్కగా ఉన్నాయి అంటే ఏ యాంకర్ ఉంటుందో నీకు చేసేపోయే పని మాత్రం కరెక్ట్ ఉంటే అయిపోయి నీకు చేసే పని ఏ చక్కగా ఉన్నాను ఏ చక్కగా పని చేస్తావు అంటే ఏ యాంకర్ ఉండదు అన్ని యాంకర్ ఉండేనేమో నీకు తక్కువ అవుతుందా నీకు తక్కువ పని చేస్తున్నావా తక్కువ పని చేస్తున్నావా అంటే కిషోర్ మొగలు పట్టుకున్న సంసారం చేస్తా సంసారం చేస్తే మంచి వాళ్ళతో సంసారం చేస్తావా ముసలితో ఇసోతో సంసారం చేస్తా కన్నా ఇది ముసలితో సంసారం చేస్తుంది అయ్యో అంటే నీ అయ్యో కొల్ల రాజా నన్ను నువ్వు పెళ్లి చేసుకోక పడితే పొద్దుకు వంక నేను ఏది వంక ఇయ్యాలా నడమాట నీకు 4 రోజుల కట్టే అంటే రాజా మాత్రం 5,000 పట్నం లోపల వచ్చినాక మాత్రం 7 అన్నగల మాత్రం కర్రెకొక్కలు గావించినావు కర్రెకొక్కలు గావించి బండ దొనల్ల ఎడవ కాలుతో ఎడవ గుంటలు ఏది ఎడవ గుంటల్లా మాత్రం బండ దొనల్ల మాత్రం నీళ్ళు పాలు తాగిపించినవయ్యా నా 7 అన్నగాళ్ళను మాత్రం పందులు వేసి మాత్రం అత్యంత తినిపించినావు అయ్యో కొల్లైనా అది కాకుండా కానీ నన్ను గుర్రం మీద తోలుకొని మాత్రం పర్వతాలు పెరిగి నువ్వు రాగనయ్యా గుర్రం మీద తోలుకొని రాగా నా కాలు నీకు కలిగిందో నా ఏళ్ళు నీకు కలిగిందో నా అన్నగాళ్ళ కోత నీకు కలిగిందంటున్నా కాకుండా కానీ మాత్రం గొల్ల కులం అంటే తక్కువ జాతి ఉన్నాయి నాది బలియ కులం అంటే ఎక్కువ జాతి ఉంది అంటున్నాను బలియ కులం అంటే అండుకొండకు లింగం ఉన్నది అన్న వారి తిప్పు లింగం ఉన్నావు తోళ్ళ ఉన్న తుండెలిక లింగం ఉన్నావు బర్రె మటుకు లింగం ఉన్నది అన్నాయే అంటే పసిగడి తాళాలు చేస్తాం మాపుగడి తాళాలు చేస్తాం బలియ కులం అంటే మాత్రం గొల్లలు అంటే మాత్రం వారం రోజులు తాను ఈ గొల్లలు అంటున్నావా బలియ కులం అంటే భక్తి గల్ల కులం నియతి గల్ల కులం గొల్ల కులం లంగ కులం దొంగ కులం జిట్టు కులం మాత్రం మొత్తం ఆదరస్తుంది అంటున్నావు అయ్యో గొల్లలంటే వారం రోజుల కథానం చేయని మాత్రం ఒక పక్క బట్టలు మాత్రం ఒక పక్క దింపి బట్టలు కట్టుకుని లండు జాతి గొల్లోళ్ళు ఉన్నారు అనంగా అంగానికి నీ అంగపోయ్యా లింగానికి లింగపోయా నీ పొయ్యనయ్యా మాత్రం నీకు నాకు సగదాని మాత్రం మేడలమ్మ హనరాని మాటలు అంటున్నాయి మేడలమ్మ అంటే మాత్రం కోలు అంటే గుట్టలు కోలుతున్నాయి ఇరుగిరు అంటే మాత్రం ఇప్పటి సంబంధం అయిపోతా ఉన్నది భగవంతుడని తెలవలేక కానిపోయి మాట్లాడుతుంది నీ తందాను నువ్వు నా తందాను నేను ఉంటాను పలకంగా